మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనే పేరు ఎలా వచ్చింది, ఉగాది అనే చరిత్ర ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. ఉగాది అంటే ఉగస్య ఆది. ఉగా అంటే నక్షత్ర గమనం, అంటే నక్షత్రం పుట్టడం, ఆయుష్ అనే అర్థాలు వస్తాయి. ఆది అంటే మూలము లేదా ముందు అని అర్థం వస్తుంది. పూర్వము శ్రీ మహావిష్ణువు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆయన చేతిలోని శంఖము చేయి జారి సముద్రంలో పడుతుంది. ఆ శంఖం నుండి శంఖాసురుడు అనే రాక్షసుడు జన్మిస్తాడు. అతనిని సోమకుడు అని కూడా పిలుస్తారు. అతనికి పెద్ద శరీరం కలిగి ఉంటుంది. ఆకలి బాధతో అలమటిస్తూ అన్ని చోట్లు ఆహారం కోసం వెతుకుతూ బ్రహ్మను చూసి మింగడానికి ప్రయత్నిస్తాడు. ఆ సోమకుడి నుండి బ్రహ్మ తప్పించుకునే ప్రయత్నంలో ఆయన తొడపై ఉన్న వేదకోశములను క్రింద పడవేసుకుంటాడు. వెంటనే ఆ వేదకోశములను సోమకుడు తీసుకొని సముద్రం అడుగులోకి వెళ్తాడు. సృష్టిని చేయడానికి ఆధారమైన వేదకోశమును సోమకుడు